అది సైన్స్ కొంచెం తెలుసుకుని ముందే మనం ధ్యానం చేస్తుంటే ఆస్ట్రల్ ట్రావెల్ అవుతుంటే ఇప్పుడు అట్లీస్ట్ ఈ క్లాస్ విన్నప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ అవుతుంది, మన శరీరం తర్వాత కూడా ఎగ్జిస్ట్ అవుతాం, ఓపెన్గా ఉన్నాం అనుకోండి. ఓపెన్గా ఉంటే అది ఆ జ్ఞానం అనేది చాలా హెల్ప్ అవుతుంది చనిపోయిన తర్వాత. ఇప్పుడు ఏంటంటే ఒకటి ఉంటుంది, చనిపోయిన వెంటనే అక్కడ డోర్స్ ఓపెన్ అవుతాయి, ఆ డోర్స్లో వెళ్తే ఓకే వెళ్ళొచ్చు, లేకపోతే అవి మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ ఒకసారి క్లోజ్ అయినాయి అంటే మళ్ళీ అవి 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు అంటారు. విన్నారు కదా. ఇది ఎందుకు అవుతుందంటే మనము చనిపోయిన తర్వాత 11వ రోజు డోర్స్ ఓపెన్ అవుతాయి అంటారు. ఓకే జనరల్గా ఓకే 11వ రోజు వాట్ ఎవర్ అయితే. కాకపోతే ఏంటి ధ్యానులకు ఏంటంటే వెంటనే చనిపోయిన వెంటనే ఓకే నేను బాడీ నుంచి బయటకు వచ్చేస్తాను, వెరీ గుడ్ అంటే అక్కడ యాక్చువల్గా డోర్స్ ఓపెన్ కాదు, మన మనసు లోపల డోర్స్ ఓపెన్ అవడం అనమాట. వాళ్ళు ఏంటంటే అదే అటాచ్మెంట్ తోటి ఇక్కడే ఉంటూ నాకు ఇదో కోరిక కావాలనో, ఇది నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నానో, ఇక్కడ వాళ్ళు అక్కడ ఏదో ఒక అటాచ్మెంట్ ఉన్నా ఇక్కడే ఉండిపోతారు. వాళ్ళంటే ఇంకా డోర్స్ ఓపెన్ అంటే అక్కడి పైనుంచి వాళ్ళు వచ్చి చెప్పడానికి వస్తారు, రా పైలోకాలనే వేరే వెళ్ళొచ్చు అనగా వీళ్ళు వినరు అనమాట, నాకు ఇక్కడే కావాలి. అది డోర్స్ ఓపెనింగ్ క్లోజ్ అంటే మనం కొంచెం అంటే ఎదుటి వాళ్ళను చెప్పేది వినగలుగురం కొంచెం అలవాటు ఉందనుకోండి, అలవాటు ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ధ్యానం చేసే వాళ్ళకు ఎప్పుడైనా డోర్స్ ఎప్పుడైనా మనం ధ్యానం చేద్దామని కూర్చుంటే చాలు వెంట పైలోకాలకు వెళ్ళిపోతారు. చనిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం ధ్యానం చేయాలి కొంతసేపు, మళ్ళీ అక్కడ రిలాక్స్గా కూర్చోవాలి, రిలాక్స్గా థాట్లెస్ స్టేజ్లో కూర్చుంటే కొంచెం కూల్ అయితే వెంటనే వెళ్ళిపోతారు. కాకపోతే ఆ ధ్యానం చేయాలనే ఆలోచన ఎప్పుడు వస్తుందంటే కొంచెం మనకు ఇప్పుడు కళ లోపల మనము కళలో ఉన్నామని గుర్తుపట్టకుండా ఫ్లోలో వెళ్ళిపోతుంటాం. అట్లా అంటే చనిపోయిన తర్వాత ఇంటెలిజెన్స్ అనేది మనం ఇక్కడ బ్రెయిన్ ఉంది కాబట్టి కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచనలు అవన్నీ ఉంటాయిగా, అది కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. అది తక్కువ అవుతూ కొత్త విషయాలు నేర్చుకొని తక్కువ ఉంటుంది ఇక్కడ. అందుకే భూమి మీద దేవతలు 100 కోట్ల సంవత్సరాలు జీవించినా, భూమి మీద మనిషిగా ఒక 60-70 సంవత్సరాలు జీవించినా కానీ మనిషి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి ఎక్కువ ఉంటుంది. అట్లనే అంటే చనిపోయి ఎప్పుడైతే బాడీ నుంచి బయటకు వచ్చామో ఇంటెలిజెన్స్ రోజు తక్కువ, అంటే కొంచెం ఎంత బుర్ర ఉండదు, పనిచేయదమ్మా, డెసిషన్ మేకింగ్ అని నార్మల్గా ఉండవు. అయితే ఎవరికి ఉంటుందంటే ధ్యానం చేస్తూ రెగ్యులర్గా చేసే వాళ్ళకి అక్కడ కూడా ఇంటెలిజెన్స్ అన్నీ కూడా పెరిగిపోతాయి అన్నమాట. అందుకంటే ఎవరైతే చక్కగా ధ్యానం చేస్తుంటారో వాళ్ళకు డెసిషన్ మేకింగ్ ఉంటుంది, అన్నీ కూడా క్లియర్గా ఉంటుంది అన్నమాట. దీనికి అంటే టిబెటన్ బుక్ ఆఫ్ డెడ్ అని ఉంటుంది అన్నమాట. ఆ బుక్లో చదివితే క్లియర్గా ఎలా చేయాలి, చనిపోయిన తర్వాత నువ్వేం చేయాలి అని అడుగుతా అని నీ చేతుల్లో ఉంటుంది అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నరకలోకాలు అనేవి ఉన్నాయి కదా, వెళ్తారు నరకలోకాలు అని ఒకటి ఉన్నాయని మనం వింటున్నాం కాబట్టి ఆ లోకాలు సృష్టించబడతాయి ఆటోమేటిక్గా. అది ఉన్నాయని అనుకుంటే ఉంటాయి, లేకపోతే లేవనుకుంటే అనుకున్న వాడికి లేకుండా ఉంటాయి అన్నమాట. అంత పవర్ ఉంటుంది. అలానే నరకలోకం వచ్చి యముడు వచ్చి ఇవి పాపాలు చేస్తే చిత్రగుప్తి చెప్పాలంటే అవన్నీ నువ్వు అనుభవించాలని అన్నప్పుడు అవును కదా మనకే అనిపిస్తాయి, మన సోలే మన జన్మంతా రివ్యూ చేసుకుంటూ చనిపోయినప్పుడు బ్రెయిన్ లోపల ఏమవుతుందంటే వెంటనే లాస్ట్ 7 నిమిషాల ముందు బ్రెయిన్ లోపల బ్రెయిన్ వేవ్స్ చెక్ చేశారన్నమాట. గుండె ఆగిపోయిన తర్వాత బ్రెయిన్ అనేది ఒక 7 నిమిషాలు నడుస్తుందంట యావరేజ్గా. 7 నిమిషాలు ఏం జరుగుతుందో చెక్ చేశారు. చేస్తే మెమరీలో అంటే పాస్ట్ అంతా రివ్యూ చేసుకుంటుందని అర్థం చేసుకుంటాను. మరి సైంటిస్టులు ప్రతి ఒక్కరు చనిపోయేటప్పుడు జన్మంతా ఒకసారి సినిమాలా కనిపిస్తుంది అని మన శాస్త్రంలో చదివాం కదా. సైంటిఫిక్ గా కూడా అదే ఉంది. సైంటిఫిక్ గా కూడా వాళ్ళందరూ అంటే బ్రెయిన్ లోపల ఒక పార్ట్ అంటే మనం మెమరీ రీకాల్ చేసినప్పుడు ఒక పార్ట్ యాక్టివేట్ అవుతుంది, ఫంక్షనల్ మెమరీలో తెలుస్తుంది అనమాట. బ్రెయిన్ లో హార్ట్ ఆగిపోయింది, తర్వాత అంటే లాస్ట్ 7 నిమిషాలు చెక్ చేసుకున్నారు, మన జన్మంతా చెక్ చేసుకుని రివ్యూ చేసుకుని ఏమైనా అటాచ్మెంట్స్ ఉంటే వాటిపైన ఫిక్స్ అయిపోతున్నారు. ఓకే అరే అప్పుడు ఎందుకు చేశాను, ఇలా చేయకూడదు అని బాధపడి ఆగిపోయారు అనుకోండి. అంతే వాళ్ళకి ఆ బాధపడుతూ ఆగిపోయారు కాబట్టి అలాంటి ఆ రిలేటెడ్తో కొంచెం తక్కువ అంటే మనం ఏంటో ఆ టైంలో చనిపోయేటప్పుడు బాధతో ఉన్నప్పుడు కొంచెం అధోలోకాలకు, సంతోషంతో ఉర్ధ్వలోకాలకు వెళ్తాయి. అప్పుడు ఆనందంగా ఎస్ అని చిరునవ్వుతో అంటే అంతే సాల్వేషన్ ముక్తి స్థితిలో ఉన్నారు అంటే అది అని చెప్తారు అనమాట. ఇలా చెప్తారు కదా. అయితే ఏంటంటే ఆ టైం లోపల ఏంటో మనం చనిపోయేటప్పుడు క్లియర్గా మనము ఆ జన్మంతా చూసుకుంటాం కదా, ఆ రివ్యూ అనేది ఉంటుంది అన్నమాట. ఆ రివ్యూ చూసుకున్న తర్వాత ఏంటంటే మనము జాగ్రత్తగా ఉండాలి, అక్కడ అవేర్నెస్తో ఉండాలి. అక్కడ మనం అంటే మన ఈ జన్మ లోపల అటాచ్మెంట్తో ఉంటున్నామా దేనిపైన కానీ శంకరాచార్యుని చెప్పినట్టుగా నిత్య విచక్షణ సాధన చతుష్టయం అని ఒకటి ఉందన్నమాట. సాధన చేసే వాళ్ళకంటే ఒక పాయింట్ చెప్పారు శంకరాచార్యులు, నిత్య విచక్షణ అంటే ఏది నిత్యమైన దానిపైన ఫోకస్ పెట్టుకో, అనిత్యమైన దానిపైన పెట్టుకోవద్దని చెప్పారు. అంటే అనిత్యమైనది ఏంటంటే ఏదైనా టెంపరీగా ఉండేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ ఒకటి నచ్చింది నాకు, దీనిపైన అటాచ్మెంట్ ఉంది, దానివల్ల అది కాలేదని బాధ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మన లైఫ్ లోపల క్లారిటీగా ఉండాలంటే నిత్యమైనది ఏంటి అనిత్యమైన ఏంటి చూసుకుని పెట్టుకున్నాం అనుకో. అనిత్యమైనది అయితే మళ్ళీ సెల్ ఫోన్ కింద పడిపోయింది బాధ ఉంటుంది, లేకపోతే
ఒకళ్ళ పైన ఉంది, మనసంతా వాళ్ళ పైన ఉంది, వాళ్ళు మన మాట వినలేదు వాళ్ళు, లేకపోతే వాళ్ళు మన పైన మనం అనుకునే రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఏమవుతుంది మళ్ళీ బాధ ఉంటుంది కదా. నేను వాళ్ళ రెస్పాన్స్ టెంపరీ. ఓకే, అందుకే నిత్యమైనది ఏంటి శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడం కానీ, లేకపోతే యూనివర్సల్ బెటర్మెంట్ కానీ, అంటే ఒక్కళ్ళ పైన కాకుండా సర్వమానవాళి అలాంటి కొన్ని బెటర్ ఉన్నాయి అన్నమాట. నిత్యమైన చూసుకుంటూ మనం ఆ టైంలో మన లైఫ్ అంతా ఒక ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉన్నాం మనం ఇచ్చుకుంటే ఆ టైం లోపల చనిపోయినప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్స్ లోపల వెళ్ళేటప్పుడు కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట.